తర్వాత భాషణులు 606. శ్రీ వెంకటకృష్ణయ్య న్యాయవాది, భక్తుడును. 10 ఏళ్ల క్రితం వచ్చి ఉన్నాడట. తన్ను తాను బాగుపరుచుకోవడం ఎలాగా అని అడిగాడు. గాయత్రి జపం చేయండి అని చేయమన్నారు భగవాను. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు. ఆయన తృప్తి చెంది వెళ్ళిపోయాడు. కొన్నేళ్ల తరువాత తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్నించాడు. గాయత్రి మంత్రార్థాన్ని ధ్యానిస్తే మనస్సు పరిపర విధాల పోతోంది, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇక్కడ నేను కొంచెం నా బుద్ధికి తోచింది చెప్తున్నాను. 10 ఏళ్ల క్రితం వచ్చారు వెంకటకృష్ణయ్య గారు. ఆయన అడిగిన ప్రశ్న ఎంత చక్కగా ఉందంటే, నన్ను నేను బాగుపరుచుకోవాలి. నిజంగా నన్ను నేను బాగుపరుచుకోవాలి అన్న బుద్ధి కలగడమే కోట్ల జన్మల పుణ్యమమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎంతో బాగున్నాను, ఇతరులే బాగోలేదు అనుకుంటారు. ఇతరులలో ఉన్న వాటిలన్నిటి తెలుసుకోవాలనుకుంటారే గాని అసలు నేను బాగోలేదు, నన్ను నేను బాగు చేసుకోవాలనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన రాగానే భగవాన్ అదే, నన్ను నేను బాగు చేసుకోవాలి భగవాన్, ఏం చేయమంటారు అని అడిగాడు. ఇప్పుడు భగవాన్ గాయత్రి జపం చేయమన్నారు. తృప్తి చెంది వెళ్ళిపోయాడు. కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్నించాడు. గాయత్రి మంత్రార్థాన్ని ధ్యానిస్తూ ఉంటే మనస్సు పరిపరి విధాల పోతోంది, ఏం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు మహర్షి, నిన్ను మంత్రం జపించమనడం జరిగిందా, మంత్రార్థాన్ని జపించమనడం జరిగిందా? నిన్ను మంత్రం జపించమన్నానా, మంత్రార్థాన్ని జపించమన్నానా? మంత్రం జపించేది ఎవరో విచారించమన్నా. మంత్రార్థాల్లోకి వెళ్ళేవంటే ఎట్లా తెలుస్తుంది నీకు? గురువు చెప్పినట్లు చేసేయాలి. నువ్వు అవి ఇవి తెలుసుకుని ఇది అదే కదా, అది ఇదే కదా అనకూడదు. నువ్వు మంత్రం జపించమనడం జరిగిందా, మంత్ర అర్థం జపించమనడం జరిగిందా? మంత్రం జపించే వారెవరో విచారించాలి. అతడే మరొక మహాత్ముని చూసినప్పుడు ఆయన కేవలము వెంకటకృష్ణయ్య గారు ఇంకొక మహాత్ముని ఎవరినో చూసినప్పుడు ఆయన కేవలము ఓం అని జపించక ఓం నమః అని జపించమని చెప్పారట. ఓం అని జపించమనేసి ఓం నమః అని జపించమన్నారట. కేవలం ఓం సన్యాసులకే గాని ఓం నమః అన్నది అందరూ ఉచ్చరించవచ్చునట. ఆయన చెప్పారు వెంకటకృష్ణయ్య గారికి. ఆ విషయం భగవాన్ అడిగితే వారు యథాలాపంగా సన్యాసులు కాక మరెవ్వరూ ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞులు కాకూడదా ఏమిటి? సన్యాసులు ఒక్కళ్ళే ఆత్మవిచారణ చేసి మిగతా వాళ్ళు ఎవరు ఆత్మజ్ఞులు కాకూడదా ఏమిటి అన్నారు భగవాన్ యథాలాపంగా. అంటే ఏంటంటే ఓం ఓం అనే మంత్రం సన్యాసులే చెయ్యాలి, సంసారులు ఓం నమః అనాలి అని చెప్పారట వాళ్ళ గురువు. ఎవరో అంటే ఏ మంత్రం చెయ్యాలి, ఎలాగ చెయ్యాలి, సన్యాసులు ఏం చేయాలి, సంసారులు ఏం చేయాలి అన్న దానికంటే ఒక మంత్రాన్ని నీకు గురువు ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు జపించేదెవరు అని తన్ను తాను ప్రశ్నించుకోవాలి అంటారు భగవాన్. నిన్ను జపించమని ఎందుకు అంటున్నారంటే ఒకడు ఉండి జపిస్తున్నాడు కదూ. అవునమ్మా. జపించే వీడుంటేనే జపించాలి, జపించొద్దు, ఏది జపించాలి, ఎలా జపించాలి అనేటువంటి వివరాలు కదూ. కాబట్టి ఈ జపించేవాడెవడో చూడు అన్నారు భగవాన్. ముందు జపిస్తేనే జపించేవాడెవడో చూడడానికి అవకాశం ఉంటుంది గనక ముందు జపించి ఈ జపించేదెవరు? నేను కదా. నేనెవరు? నేనుంటేనే కదా మంత్రము దాని జపమును. అసలు నేనెవరు అని నిన్ను నువ్వు చూసుకో. అదే ఆత్మవిచారణ. ఈ ఆత్మవిచారణ సన్యాసులు గాని సంసారులు గాని ఎవ్వరైనా చెయ్యవచ్చు. అలా చేసినప్పుడు జపించేవాడు
తన్ను తాను నేనెవరా అని ప్రశ్నించుకున్నప్పుడు ఏం మిగులుతుందో తానే చూసుకోవాలి ముందు. అప్పుడు ఏమీ మిగలడం లేదు, ఏమీ ఉండడం లేదు అంటాం మనం, ఎంతో క్షణమో అరక్షణమో ఉండి. అవునా కదా? మరి మళ్ళీ చెప్పేందుకు మొదలయ్యింది? నేను వచ్చేసింది గనక జపించవలసి వస్తోంది. ఈ నేను వచ్చినంతసేపు జపించాల్సిందే. ఈ జపించడానికి, ధ్యానించడానికి, ఈ క్రియలు చేయడానికి అంత ఉండదు. చేస్తున్న కొలిది ఉంటూనే ఉంటాయి. ఇగో వారొకటి చెప్తారు, వీరొకటి చెప్తారు, వీరు ఎలా చెప్తారు, వారు అలా చెప్తారు. అవునా? అందుకు భగవాన్ ఏమంటారంటే చెయ్యండి, కానీ ఎందుకు చెయ్యమంటున్నారంటే జపించేవాడు ఎందుకు జపం చేస్తున్నాడు, అసలు ఈ జపించేవాడెవడు అని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. కాబట్టి జపం చేస్తూ చేస్తూ జపించే జపం ఎవరంటే నేననే వస్తుంది కదా, నేనెవరు అని ప్రశ్నించి ఆగి చూస్తే అక్కడ జపం గాని జపించేవాడు గాని లేనటువంటి ఒక శాంతమైన నిశ్శబ్దం తెలియబడుతుంది. అది ఎవరికి? అక్కడ నేనని అనడం లేదు, మరి అనకపోయినా తెలియబడుతూ తనకు తానే ఏదైతే ఉందో దాని యందు స్థిరపడడానికి ఈ సాధనలన్నీను అని స్వామి భగవాన్ చెప్తున్నటువంటి జపించేవాణ్ణి చూడు, విషయాలను తెలుసుకుని ఈ విషయం ఎవడో చూడు అని భగవాన్ అనడంలో నిజమైన అంతరార్థం, నిజమైన ఉద్దేశం అదనమాట. కాబట్టి మనందరం కూడా మంత్రజపం చేస్తేనే, లోక విషయ జపాలు వదిలేసి మంత్రజపం చేస్తేనే మనకి చేసేవాడెవడా అని ఆలోచన వస్తుంది. అంటే శాస్త్రాలు పుస్తకాలు చదువుతున్నాం, బోధలు వింటున్నాం గనక. లేకపోతే చేసేవాడెవడని ప్రశ్నే లేదు. ఒకవేళ చేసేవాడెవడు అని అడిగితే మిగతా వాళ్ళందరూ నేను భక్తుడను, నేను భగవంతుడి నామాన్ని జపం చేస్తున్నాను అంటాడు. నేను భక్తుడను, లేకపోతే నేను జీవుడను, నేను దేవుడి నామాన్ని జపం చేస్తున్నాను అంటే వీడు చేస్తూనే ఉంటాడు. తన జీవుడిగా ఉన్నంతసేపు చేస్తూ 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 ఉండవలసిందే. చేసే నేనెవరా అని చూసేటప్పుడు చేసేవాడే పోతాడు. ఏ జీవుడు దేవుడి కోసం జపం చేస్తున్నాడో, ఏ భక్తుడు భగవంతుడి కోసం జపం చేస్తున్నాడో ఆ జీవుడో ఆ భక్తుడో లేకుండా పోయి ఉన్నది భగవంతుడిగా మిగులుతాడు. ఇది భగవాన్ చెప్పేది. పైన 604లో నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నీవే బంధువి, నీవే సంపదివి, నీవే సర్వమును అంటూ పాడుతున్నప్పుడు అన్నీ నీవే నీవే అంటావు నిన్నొదిలేసి, మరి ఇలా పాడే నేను నీవే అనరాదా? అనడు. ఇలా పాడేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, స్తోత్రాలు చేసేవాడు, మంత్ర జపాలు చేసేవాడు, తానుండి చేసేదే అన్నీను. ఎందుకు? భగవంతుడి కోసం. తాను వేరుగా ఉండి భగవంతుడి కోసం ఎన్ని చేసినా మంచిదే, కానీ చేసేవాడు ఇలా మిగులుతూనే ఉంటాడు. అవునమ్మా. అసలు చేసే నేనెవరా అని చూస్తే ఏ దైవాన్ని నువ్వు స్మరిస్తున్నావో ఆ దైవమే మిగులుతాడు. స్మరించేవాడు కూడా దైవాన్ని విడిచి వేరుగా లేడు అన్నటువంటి అనుభవం సుస్థిరమవుతుంది. అప్పుడు అంతా నీవే, నేను నీవే ఈశ్వర అన్న అమృత స్థితి అందుతుంది. భగవాన్ చెప్పే దానిలో అంతరార్థం నా హృదయానికి భగవాన్ అందించిందని మీకు కూడా ఈ సందర్భంలో చెప్తున్నానమ్మా. సరే.